నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ 2024కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, తర్వాత స్ట్రాటజీ ఏంటి, అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి, అండ్ నంబర్ ఆఫ్ పోస్ట్ ఏమేం పోస్టులు ఉన్నాయి, దేనికి ఏ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎగ్జామ్ జరగబోతుంది అని కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ కాన్సెప్ట్లో కొత్త మోడల్స్ని ఇంక్లూడ్ చేసి నంబర్ ఆఫ్ మోడల్స్ కవర్ అయ్యేటట్టు ప్రతి కాన్సెప్ట్ కూడా అప్డేటెడ్ వర్షన్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉంటాయో మన ఫ్యాకల్టీ అయిన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. సో అండ్ త్వరలో జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి జిఎస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాంగ్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, అండ్ ఇవి మా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఆస్పిరెంట్స్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈరోజు ఐబీపీఎస్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐబీపీఎస్ ఎగ్జామ్ అనేది ఎన్ని స్టేజెస్లో జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాం. ఒకసారి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డైరెక్ట్ పాయింట్స్ చూద్దాం మనం. ఎందుకంటే మనం ఏ వెబ్సైట్స్లో చూసినా కానీ నోటిఫికేషన్ని స్టాండర్డ్గా తీసుకోవాలన్నమాట. ఓకే, ద ఐబీపీఎస్ ఆర్ఆర్బీ సెలెక్షన్ ప్రాసెస్ ఇన్వాల్వ్ 2 స్టేజెస్, ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అంటే 2 స్టేజెస్లో జరుగుతుంది ఎగ్జామినేషన్ అనేది. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ద ఐబీపీఎస్ పీఓ ఆర్ ఆఫీస్ స్కేల్ గ్రేడ్ 1 ఎగ్జామినేషన్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్. As for the IBPS officer grade 2, general banking officer and specialist cadre, and 3, there is a single window exam known as IBPS officer grade 2 exam followed by an interview. అంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే మనకి నోటిఫికేషన్లో కొన్ని పొజిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ పొజిషన్స్ ఏంటో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో నేను డిస్ప్లే చేస్తాను. అయితే మీకు అంతకంటే ముందు ఐబీపీఎస్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ అసిస్టెంట్ రోల్కి వచ్చేసి మీకు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఆఫీసర్ గ్రేడ్ స్కేల్ 1కి వచ్చి ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామినేషన్ అలాంగ్ విత్ దట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఈ పాయింట్ ఫోకస్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద వేకెన్సీస్. సో మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి అప్డేటెడ్ రివైజ్డ్ వేకెన్సీస్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా, మొత్తం భర్తీ చేయాల్సిన వేకెన్సీస్ అన్నీ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 2024లో ఫిల్ చేయాల్సిన వేకెన్సీస్ అంటే 10,313 వేకెన్సీస్. ఓకే, ఇందులో మీరు మేజర్గా అంటే ఫ్రెషర్స్ కూడా అందరూ ఎలిజిబుల్ ఉన్నవి వేకెన్సీస్ ఎన్ని అంటే ఈ 2 ఏమిటవి, ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఎన్ని ఉన్నాయి, 5,800 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 ఇందులో వచ్చేసి 3,583 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, ఈ 2 మెయిన్గా అందరికీ ఎందుకు చెప్తున్నాము అంటే మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూడండి. ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చరల్ ఆఫీసర్, తర్వాత ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ మేనేజర్, అండ్ రిమైనింగ్ అన్ని లా, సిఏ నథింగ్ బట్ చార్టెడ్ అకౌంటెంట్స్, ఐటీ, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అండ్ ఆఫీసర్ స్కేల్ 3 ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో ఏం జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ స్పెషలైజేషన్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అనమాట. సో మీకు నోటిఫికేషన్ చదవండి క్లియర్గా. నోటిఫికేషన్లో ఎక్సెప్ట్ ఈ 2 పోస్టులకి తప్ప మిగతా అన్నిటికీ కూడా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సినవి ఏమేం పోస్టులు అంటే, ఫస్ట్ వన్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అనమాట. అంటే నథింగ్ బట్ అసిస్టెంట్ రోల్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 రోల్. ఓకేనా, అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయంట, 5,800, ఇక్కడ వచ్చేసి 3,583. సో ఇవి తక్కువ పోస్టులేం కాదు, కొంచెం ప్లాన్డ్గా ఫోకస్ చేసుకుని ప్రిపేర్ అయితే కంప్లీట్ అయిపోతుంది నోటిఫికేషన్ అనేది. అండ్ రిక్రూట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నథింగ్ బట్ ఆ రిక్రూట్మెంట్ టైమ్ లైన్స్ ఏంటి, తర్వాత ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో కమింగ్ టు ద ఇంపార్టెంట్ డేట్స్, ఏ డేట్స్ అనేవి మార్క్ చేసుకోవాలో నేను చెప్తాను, జాగ్రత్తగా ఫోకస్ చేసి మార్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా అంటే June 7కే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కసారి డేట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసిన డేట్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు లేదంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ మోడిఫికేషన్ ఆర్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్. అంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్న అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి లేదా ఏమైనా చేంజెస్ ఉంటే ఇంక్లూడ్ చేసుకోవడానికి అండ్ ఈవెన్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయడానికి కూడా మీకు లాస్ట్ డేట్ ఎంత అంటే 27th of June. హియర్ 27th of June. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? June 7th నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఈ మంత్ 27th కల్లా ఇది లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ లోపల ఎవరెవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కంపల్సరీగా అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ చేయండి. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డేట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటి అంటే మనం చెప్పుకున్నాం కదా ఆఫీస్ అసిస్టెంట్కి అయితే ఏముంటాయి? ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఆఫీసర్ స్కేల్ 1 గ్రేడ్ 1కి అయితే ఏమేమి ఉంటాయి? ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అలాంగ్ విత్ దట్ ఇంటర్వ్యూ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ డేట్ చూడండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎప్పుడంట? August 2024. ఇంకా కన్ఫర్మ్ డేట్ అనేది ఇవ్వలేదు, టెంటేటివ్ డేట్. బట్ ఆగస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడంట? సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. నేను ఏ డేట్స్ మార్క్ చేశానో అవి ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇవన్నీ కూడా మీకు ఈ ప్రొసీజర్ అనమాట. అంటే రిజల్ట్ రావడం, తర్వాత ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూకి పిలవడం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసర్ స్కేల్ 1 గ్రేడ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా మీన్ వైల్ కండక్ట్ అయిపోతాయి. ఓకేనా? ఫైనల్గా మీ అందరికీ రిక్రూట్మెంట్ అలాట్మెంట్ అనేది ఎప్పటికవుతుంది అంటే January 2025 కల్లా మీ చేతిలో జాబ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు బాగా ప్రిపేర్ అయ్యి పర్ఫామ్ చేస్తే విత్ ఇన్ 6 monthsలో రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యి మీరు బ్యాంక్ జాబ్లో ఉంటారనమాట. ఓకేనా? సో చూడండి, ఈ ఆర్ఆర్బి ఐబిపిఎస్ అనేది మొత్తం 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాటికి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి వచ్చిన గొప్ప ఆపర్చునిటీ అనమాట. కాబట్టి మొత్తం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నంబర్ 1 జాబ్ వస్తుంది మీకు కొంచెం ప్రిపేర్ అయితే. సో ఒక్కసారి చూద్దాం. సో ఇవి పోస్ట్ డీటెయిల్స్ కదా. అండ్ ఒకసారి చూడండి. యాజ్ యు నో ద IBPS RRB రిక్రూట్స్ క్యాండిడేట్స్ ఫర్ 2 పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్. ఓకే, ఇది మనం చదివాం. అండ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ 2 phases. ఏమేంటంట అవి? సో ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ 2 phases. ఏమేం ఫేజెస్ అవి? ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇంకొకటి మెయిన్స్ ఎగ్జామ్ కదా. నెక్స్ట్, నో ఇంటర్వ్యూ ప్రాసెస్ విల్ బి కండక్టెడ్ ఫర్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్. మనం డిస్కస్ చేసాం కదా, ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి ఇంటర్వ్యూ ఉండదు. ఓన్లీ ఆఫీసర్ స్కేల్ గ్రేడ్ 1కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా? సో అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఓకేనా? 0.25 అంటే 1/4 మార్క్ అనేది ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ అవుతుంది. అర్థమైందా? 1/4 మార్క్ తీసేయడం అంటే 0.25 అనేది కట్ అవుతుంది అనమాట ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి. అది దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి మనం ప్రాక్టీస్. నెక్స్ట్, సో మనం చెప్పుకున్నాం కదా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అని. దేనికి? అసిస్టెంట్ ఎగ్జామ్కి ఉంటుంది, ఆఫీసర్ గ్రేడ్ 1 స్థాయికి కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే అసిస్టెంట్ ఎగ్జామ్కైనా ఆఫీసర్ స్కేల్ 1కైనా కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా ఒకటే ఉంటుంది. జస్ట్ ఆఫీసర్ గ్రేడ్కి ఇంటర్వ్యూ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా. అయితే ప్రిలిమినరీ ప్యాటర్న్ ఏంటి, మెయిన్స్ ప్యాటర్న్ ఏంటో మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ IBPS RRB అసిస్టెంట్ ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. సో అసలు సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎంత డ్యూరేషన్లో కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్ ఉంది. రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ అండ్ మార్క్స్ వచ్చి 40 మార్క్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ క్వాంట్ చెప్తాం కదా. సో న్యూమరికల్ ఎబిలిటీ కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్లో కంప్లీట్ చేయాలి. ఓకేనా? మొత్తంగా తీసుకుంటే 80 క్వశ్చన్స్ ఇన్ 80 మార్క్స్. డ్యూరేషన్ చూడండి 45 minutes. మొత్తం అన్నీ కూడా అంటే మొత్తం 80 క్వశ్చన్స్ కూడా 45 minutesలో మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. బోత్ ద పొజిషన్స్కి ఇదే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకే, అండ్ కమింగ్ టు మెయిన్స్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మీద మనం చూసుకుంటే
5 సెక్షన్స్లో ఉంటుందన్నమాట మెయిన్స్ ఎగ్జామ్ అనేది. అంటే మెయిన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ కాబట్టి కొంచెం టిపికల్గా ఉంటుంది అనమాట. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రీజనింగ్ పేపర్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకేనా, రీజనింగ్ ఏంది 40 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది కరెంట్ ఇష్యూస్ అనమాట. కరెంట్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అనేది జనరల్ అవేర్నెస్లో అడుగుతారు. ఇక్కడ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ వన్ న్యూమరికల్ ఎబిలిటీ పేపర్. మనం ప్రిలిమ్స్లో చూసాం కదా, సేమ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ పేపర్. ఈ రెండిట్లో ఏ పేపర్ చూస్ చేసుకుంటారనేది మన ఇష్టం అనమాట. ఓకే, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. అందులో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్. అంటే నథింగ్ బట్ కంప్యూటర్ గురించి తెలుసుకుంటాం కదా, ఆ కంప్యూటర్ అవేర్నెస్ గురించి చదువుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. క్లియర్గా ఉందా? సో అండ్ టైం వచ్చేసి 2 అవర్స్. 2 అవర్స్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, టోటల్గా మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా. ప్రిలిమ్స్లో తీసుకుంటే 80 క్వశ్చన్స్ 80 మార్క్స్కి ఉంటుంది. టైం వచ్చి 45 మినిట్స్కి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మెయిన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ కాబట్టి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైం వచ్చి 2 అవర్స్లో కంప్లీట్ చేయాలన్నమాట. ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇక్కడ వరకు రెండు ఒకటే. అంటే అసిస్టెంట్ ఎగ్జామ్ అయినా ఆఫీసర్ స్కేల్ అయినా ఒకటే. ఎవరు ప్రిపేర్ అయినా కామన్గా 2 అప్లికేషన్స్ పెట్టుకొని మొత్తం అన్నీ కూడా కామన్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వన్ మెయిన్స్ క్లియర్ అయితే ఆఫీసర్ స్కేల్ 1 గ్రేడ్ వాళ్ళు ఇంటర్వ్యూకి అడిషనల్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, అది ఫోకస్ చేసుకుని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అండ్ సో స్ట్రాటజీ ఎలా ఉండాలో చూద్దాం. అంటే మనకి మెయిన్గా న్యూమరికల్ ఎబిలిటీ ఉంది, తర్వాత రీజనింగ్ ఉంది. ఈ రెండు ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే ఎక్కువగా ప్రాక్టీస్ అవసరం అవుతుంది, అవునా. అండ్ దట్టు మనకున్న టైం అనేది చాలా తక్కువ టైం. అంటే మనం చూస్తే ప్రిలిమినరీలో ఇప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు మనం నియర్లీ జూన్ మిడిల్ ఆఫ్ ద జూన్లో ఉన్నాం కదా. మీకు నేనేం చెప్పాను, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్లో ఉంటుంది అని చెప్పా. అంటే ఎప్పుడైనా ఉండొచ్చు, ఆగస్ట్ స్టార్టింగ్లో ఉండొచ్చు, ఎండింగ్లో ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ మనం మిడ్ ఆఫ్ ద ఆగస్ట్ అనుకుందాం. ఓకే, అలా కౌంట్ చేసుకున్నా ఈ రోజు నుంచి చూసుకున్నా 2 months అనేది టైం ఉంది మనకి. ఓకే, మనం ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నా లేదంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నా కానీ స్ట్రాటజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, స్ట్రాటజీ ఏంటి అంటే నథింగ్ బట్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ మీరు వెదర్ ఇట్ మే బి క్వాంట్ ఆర్ రీజనింగ్ ఆర్ ఎనీ సబ్జెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషనల్ కోర్సెస్ చూడాలి. అంటే దాని మీద మీరు ఒక ఫౌండేషన్ బిల్డప్ చేసుకోవాలి ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఆ యొక్క పర్టికులర్ కోర్స్ ఏదైతే మీరు ఆ కాన్సెప్ట్ ఏదైతే నేర్చుకున్నారో దాని మీద క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చనర్స్ ఉంటాయి కదా. తర్వాత సెక్షనల్ టెస్ట్ అంటే నథింగ్ బట్ సేమ్ అనమాట. క్వశ్చనర్స్ ప్రిపేర్ చేసుకుని లేదా వేరే చోట ఎక్కడైనా పర్చేస్ చేసి సెక్షనల్ టెస్ట్ అనేవి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ అంటే నథింగ్ బట్ రాంగ్ ఆన్సర్ ఏంటి రైట్ ఆన్సర్ ఏంటి, మనం రాసిన సెక్షనల్ టెస్ట్లో రాంగ్ ఆన్సర్ ఏంటి రైట్ ఆన్సర్ ఏంటో చూసుకోవాలి. రాంగ్ చూసుకుని వదిలేయడం కాదు, ఎందుకు రాంగ్ అయిందో చూసుకొని అది క్లారిఫై చేసుకోవాలి. అండ్ సిల్లీ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నామో ఐడెంటిఫై చేయాలి. ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం సిల్లీ మిస్టేక్స్ అనేవి ఎక్కువగా చేస్తుంటాం బట్ ఇగ్నోర్ చేస్తాం. అలాంటి వాటి వల్లే మార్క్ పడిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇన్కంప్లీట్ టాపిక్స్ ఏమి ఉన్నాయి అండ్ ఆల్రెడీ కవర్ అయిన టాపిక్స్లో ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఏ టాపిక్స్లో రావాలి అనేది మీరు అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇది అనాలిసిస్ ఇంపార్టెంట్ స్టెప్ మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి రివిజన్ అండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. మొత్తం రివిజన్ చేసుకోండి మీ నోట్స్ అండ్ మీరు రాసిన టెస్ట్లు. తర్వాత ఫుల్ లెంత్గా మాక్ టెస్ట్ తీసుకోండి. అన్ని కాన్సెప్ట్స్ కలిపి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ తీసుకోండి. ఓకేనా, ఇది స్ట్రాటజీ అనమాట. అయితే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మీకు ఈ ఇయర్ నుంచి తెలుగులో కూడా, అంటే ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామే కదా, అంటే బిట్సే వస్తాయి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంటే. సో మీకు ఈ ఇయర్ నుంచి తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకునే ప్రొవిజన్ కల్పిస్తున్నారు. ఓకే, సో భయపడకుండా అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ప్లాన్డ్గా. అండ్ దీనికి సంబంధించి IBPS RRBకి సంబంధించి మన VMR లాజిక్స్లో స్పెషల్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో మీకు కన్సర్న్ టాపిక్స్ అంటే నథింగ్ బట్ మీకు రీజనింగ్ ఏదైతే ఉందో అది కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా, అది మన VMR సార్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మనం చెప్పుకున్నట్టుగా అప్డేటెడ్ వర్షన్, నంబర్ ఆఫ్ మోడల్స్, ఇప్పటి వరకు చూడండి నంబర్ ఆఫ్ మోడల్స్తో
కవర్ చేస్తూ అప్డేటెడ్ వర్షన్ అనేది తీసుకొస్తారు. అండ్ మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ప్రతి ఒక్క కాన్సెప్ట్కి సంబంధించి సెక్షనల్ టెస్ట్ అండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేవి మీకు కండక్ట్ చేసి అండ్ మీ చేతనే అనలైజ్ చేయించడం జరుగుతుంది. సో అండ్ ఈవెన్ మెయిన్స్లో కూడా మనం చూసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ ఉంది, రీజనింగ్ ఉంది, అండ్ ఇంగ్లీష్కి సంబంధించి మిథున్ సార్తో ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. అండ్ లలిత మేడం కంప్యూటర్ అవేర్నెస్ కవర్ చేస్తారు. అండ్ జిఎస్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది నేను కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మన విఎంఆర్ లాజిక్స్లో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ కోర్స్ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రాపర్ ప్లానింగ్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంటే రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఈ రెండు ఫోకస్ చేసి మీరు ఎంత స్పీడ్గా చేయగలిగితే మీరు లిస్ట్లో అంత ముందుంటారు. ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే మెయిన్స్కి కూడా మీకు ఆ 2 సబ్జెక్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎందుకంటే మెయిన్స్ స్కోర్ ఇంపార్టెంట్ కదా మనకి. ప్రిలిమ్స్ స్కోర్ అనేది క్యాల్కులేట్ చేయరు, బట్ మిమ్మల్ని మెయిన్స్కి తీసుకెళ్ళడానికి ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటి నుంచి కౌంట్ చేసుకున్న 2 మంత్స్ టైం ఉంది. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఏదైతే ఇంపార్టెంట్ డేట్స్లో చూసినట్లుగానే జనవరి 2025 కల్లా మీ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యి మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము క్లారిఫై చేస్తాం. ఓకే, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.